కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో టీటీడీ పాలనా భవనం ముందు నిరసనకు దిగారు. టీటీడీలో పనిచేసే శాశ్వత ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, టీటీడీలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగులకి రూరల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకి నెలకు 20,000 రూపాయలు చెల్లించాలని కోరారు. పేదల కడుపు కొట్టాలని వేదాలలో ఎక్కడా లేదని, టీటీడీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ భక్తుల మీద ఉన్న శ్రద్ధ టీటీడీలో పనిచేస్తున్న కార్మికుల మీద కూడా లేదన్నారు. ప్రజల హక్కులని టీటీడీ ఉన్నతాధికారులు కాలరాస్తున్నారని చింతామోహన్ మండిపడ్డారు. ప్రతి కార్మికుడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి 20,000 తక్కువ లేకుండా వేతనం ఇవ్వాలని. రెండవది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం డిమాండ్ చేస్తున్నారు. మూడవది, ఇక్కడ ఎంతో మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్లకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కరికి మంచి ఇళ్ల స్థలాలు తిరుపతిలోనే కపిల తీర్థం నుంచి ఆ చివరి దాకా మరి ఎవరెవరికో ఇచ్చారు, అవి కాదు, అవన్నైతే క్యాన్సిల్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి అప్పుడప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. మేము ప్యాంప్లెట్లు ఇస్తుంటే పేర్కొన్నారంటే ఎవరో పాపం. మరి అదే కాదు, మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. మేము సున్నితంగా తెలియజేస్తున్నాం. 8 గంటలు భయపడి మరి శ్రమ దోపిడీ చేయడం అన్యాయం అని తెలియజేస్తూ ఇటువంటి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళా మేము వస్తాం, మళ్ళా రోడ్లపైకి వస్తాం. మీరు ఎందుకు తలుపులు మూసుకుంటున్నారు ఓ తిరుమల తిరుపతి దేవస్థానం మరి నిర్వాహక సభ్యులారా? ఏం తప్పులు చేస్తున్నారా? మీరు తప్పు చేయకపోతే ఎందుకు పారదర్శకంగా ఉండలేదు? తలుపులు ఎందుకు కూర్చొని పరిపాలన చేస్తున్నారు? ఇటువంటి పరిపాలన కాదు, మంచి సుపరిపాలన అందించాలి. తలుపులు తీయాలి, గేట్లు తీయాలి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఇటువంటి పొరపాట్లు మీరు చేయవద్దు అని మీకు తెలియజేస్తున్నా. మూడో అంశం, తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా 3వ తరగతి, 4వ తరగతి దేవుణ్ణి భుజాలపై వేసుకొని మోస్తూ ఉంటారు. పాపం అనునిత్యం మోస్తుంటారు. మరి వాళ్ళ పనిగా చేస్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 20 సంవత్సరాలు పనిచేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్కు దగ్గర ఉన్నా కూడా ఈ రోజుకి వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఆ లక్ష్మీనారాయణ ఈవో ఉన్నప్పుడు ఆ బైరాగపట్టెల్లో ఇచ్చినటువంటి స్థలాలు తప్పించి ఆ మూర్తి గారు ఉన్నప్పుడు ఏదో కాస్తో కోస్తో సవరించి ఇచ్చాడే కానీ గత 20-30 గత కాలంలో వాళ్ళకి ఇవ్వలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల తరఫున ఆగస్టు 15వ తారీఖు లోపల, ఆగస్టు 15వ తారీఖుల స్వతంత్రం వచ్చేదానికి తప్పనిసరిగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇళ్ల స్థలాలంటే ఓటేరులోనో లేక వడమాలపేటలోనో లేకపోతే ఆడాడనో మంగళం అక్కడెక్కడో కాదు తమ్ముడు, మేము చూపిస్తాం స్థలాలు. ఈ చేతైతే ఇవి తమ్ముడికి ఇవ్వండి. ఇవ్వలేకపోతే మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తాం ప్రతి ఒక్కరికి. అక్కడ కపిల తీర్థం నుంచి చివరి దాకా ఉన్నాయి స్థలాలు, 100 ఎకరాలు. మీరు ఎవరెవరికి ఎంత డబ్బులు తీసుకొని మీరు స్థలాలు ఇస్తున్నారో మాకు తెలుసు. టాటాలకు ఇస్తారు, మీరు బిర్లాలకు ఇస్తారు, కోటీశ్వర్లకు ఇస్తారు. పనికి మాలిన వ్యధవులకు కూడా 50 ఎకరాలు 70 ఎకరాలు అద్భుతమైనటువంటి భూములు ఇస్తారు. నేను డిమాండ్ చేస్తున్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున తప్పనిసరిగా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఆగస్టు 15వ తారీఖు లోపల ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా హాస్పిటల్, తిరుపతిలో ఉండేటువంటి హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్ నేను ఆ కాపాడిద్దాన్ని, లేకుంటే అపోలోకి పోయి ఉండే. ఆ హాస్పిటల్లో డబ్బు లేదే వైద్యం లేదు ఈరోజు. ఎందుకయ్యా తిరుమల తిరుపతి